కథ రామచంద్రం ప్రతిరోజు అదే బస్సులో ప్రయాణం చేస్తూ ఆఫీస్కు వెళ్లేవాడు. ఉదయం 8:15కి వచ్చే బస్సు, చివరి సీటు, కిటికీ పక్కన చోటు అవి అతని జీవితంలో మారని అలవాట్లు. కాని ఆ రోజు బస్సులో ఒక చిన్న మార్పు జరిగింది. ఆ సీట్లో ఒక వృద్ధుడు కూర్చున్నాడు. తెల్ల జుట్టు, కళ్లలో అలసట, చేతిలో పాత సంచి. రామచంద్రం నిలబడి ప్రయాణించాల్సి వచ్చింది. కొద్దిసేపటికి వృద్ధుడు అతన్ని చూసి నవ్వి, "కూర్చో బాబూ, నాకు దిగాల్సిన స్టాప్ దగ్గరే" అన్నాడు. రామచంద్రం కూర్చున్నాడు. కాని ఆ నవ్వులో ఏదో బాధ కనిపించింది. రోజులు గడిచాయి. ఆ వృద్ధుడు రోజూ అదే బస్సులో, అదే సమయంలో కనిపించేవాడు. ఇద్దరూ చిన్న మాటలు మాట్లాడేవారు. వృద్ధుడి పేరు శివయ్య. ఒకప్పుడు పాఠశాల టీచర్, ఇప్పుడు ఒంటరి జీవితం. ఒక రోజు శివయ్య గారు అన్నారు, "బాబూ, పిల్లలు ఉన్నారా?" "లేరు సర్, పెళ్ళే కాలేదు" అన్నాడు రామచంద్రం. శివయ్య కొంచెం నిశ్శబ్దంగా ఉండి, "ఉన్నా లేనట్టే బాబూ" అన్నాడు. ఆ మాట రామచంద్రాన్ని కదిలించింది. ఒక శుక్రవారం రోజు శివయ్య బస్సులో కనిపించలేదు. శనివారం కూడా కాదు. ఆదివారం కూడా కాదు. సోమవారం ఉదయం రామచంద్రం మనసు అసహజంగా కలతపడ్డది. ఆ రోజు బస్సు దిగే స్టాప్ దగ్గర, ఒక చిన్న చాయ్ షాప్ దగ్గర, ఒక నోటీసు కనిపించింది. ఇక్కడ నివసిస్తున్న శివయ్య గారు ఇక లేరు. రామచంద్రం గుండె బరువెక్కింది. ఎందుకో తెలియని బాధ. చాయ్ షాప్ యజమానిని అడిగాడు. "ఆయన ఎవరు?" "పాపం సార్, ఒంటరిగా ఉండేవారు. నిన్న రాత్రి హార్ట్ అటాక్" అన్నాడు. రామచంద్రం నిశ్శబ్దంగా అక్కడే నిలబడ్డాడు. ఆ రోజు సాయంత్రం అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. "మీరు రామచంద్రన్నా?" "అవును. శివయ్య గారు మీ పేరు చెప్పి వెళ్లారు. ఒక లేఖ ఉంది, మీరు తీసుకెళ్లాలని." రామచంద్రం ఆశ్చర్యపోయాడు. శివయ్య గారి చిన్న ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక టేబుల్ మీద పసుపు కవర్లో లేఖ. వణుకుతున్న చేతులతో తెరిచాడు. "ప్రియమైన రామచంద్రం, నువ్వు ఈ లేఖ చదువుతున్నావంటే నేను ఈ లోకంలో లేను. నా పిల్లలు ఉన్నారు. కాని వాళ్లకు సమయం లేదు. నువ్వు రోజూ నాతో మాట్లాడావు, అది నాకు చాలిపోయింది. ఈ చివరి రోజుల్లో నాకు ఒక కొడుకు ఉన్నట్టు అనిపించింది. నన్ను సర్ అని పిలిచిన ప్రతిసారీ నేను ఇంకా టీచర్నని అనుకున్నాను. బాబూ, మనుషులు బిజీగా ఉన్నా మనసు ఖాళీగా ఉండాలి. ఎవరినైనా పలకరించు, అది వాళ్ల జీవితాన్ని మార్చవచ్చు. నీ శివయ్య." రామచంద్రం కళ్ల నుంచి నీళ్లు ఆగలేదు. ఆ రోజు నుంచి అతని జీవితం మారింది. బస్సులో కొత్తవాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆఫీస్లో ఒంటరిగా ఉండే వాళ్లను పలకరించాడు. చిన్న మాట, చిన్న నవ్వు ఎంత పెద్ద బరువును తగ్గిస్తుందో అర్థమైంది.